శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం 2024వ సంవత్సరం నూతన సంవత్సర కానుకగా సంఖ్యాశాస్త్ర ప్రకారం 9వ సంఖ్య అంటే 9వ తారీఖు 18, 27 తారీఖుల్లో జన్మించిన వారి యొక్క సంవత్సర ఫలితం అంటే 2024లో ఈ 9వ సంఖ్యలో జన్మించిన వారికి వాళ్ళ యొక్క జీవన విధానం, అభివృద్ధి, సక్సెస్ ఏ విధంగా ఉంటుంది అన్న విషయాన్ని మనం ఈ వీడియోలో పరిశీలిద్దాం. ఇక్కడ జాతకుడు ఎవరైనా సరే జన్మించినటువంటి ప్రతి విషయం మీద కూడా అతని యొక్క భవిష్యత్తు, అతని జీవితంలో జరిగే సంఘటనలు ఏదో విధంగా ఆధారపడి ఉంటాయి. పుట్టిన తారీఖు, నెల, సంవత్సరం, అలాగే పంచాంగ ప్రకారం తిథి, వార, నక్షత్ర, యోగ, కరణాన్ని బట్టి కూడా జాతకుడి యొక్క జీవన విధానం, అతని ఉద్యోగ, వ్యాపార, వివాహ, సంతాన విషయాలన్నీ కూడా చాలా ముడిపడి ఉంటాయి. జాతకుడు ఏ రోజులో అయితే జన్మిస్తాడో, అది శనివారం, సోమవారం జన్మిస్తాడో ఆ రాశ్యాధిపతిని బట్టి జాతకుడి యొక్క ఆరోగ్యం ఆధారపడి ఉంటుంది. జాతకుడు ఏ తిథిలో జన్మిస్తాడో, అష్టమి, నవమి, దశమి ఏదో ఒకటి కదా, ఆ తిథిని బట్టి, ఆ తిథి యొక్క అధిపతిని బట్టి జాతకుడి యొక్క వివాహ జీవితం ఆధారపడి ఉంటుంది. నక్షత్రాన్ని బట్టి మరి దశలు అవ్వచ్చు, ఉద్యోగం అవ్వచ్చు, అన్నీ కూడా ఆధారపడి ఉంటాయి. అలాగే పుట్టిన తారీఖు, నవగ్రహాలు 9, సంఖ్యలు 9 అనుకుందాం, 0 పక్కన పెడతాయి. ప్రతి సంఖ్యకి కూడా నవగ్రహాల్లో ఏదో ఒక దేవతకి సంబంధం ఉంటుంది. మరి 9వ సంఖ్యకి కుజుడు అధిపతి అవుతుంటాడు. సో కుజుడు యొక్క రాశులైనటువంటి మేషరాశి, వృశ్చిక రాశి, కుజుని యొక్క వృశ్చిక రాశి మకర రాశి, నీచ రాశి కర్కాటక రాశి. ఈ విధంగా ఈ 9వ సంఖ్యలో 18, 27, 9వ తారీఖులో జన్మించిన వాళ్ళకి వారు జన్మించినప్పుడు వారి జాతకంలో కుజుడు ఉన్న స్థితిని బట్టి వాళ్ళ యొక్క జీవితం, వృత్తి, ఆరోగ్యం ఆధారపడి ఉంటుంది. ఎక్కువగా 9వ తారీఖులో జన్మించిన వారు మరి పోలీస్ డిపార్ట్మెంటు, నేవీ అంటే ఏదన్నా యూనిఫారం వేసుకొని దేశ రక్షణ సంబంధించిన దాంట్లో కానీ, అలాగే బార్డర్ సెక్యూరిటీ పోర్ట్ అవ్వచ్చు, ఆఖరికి హోంగార్డులు అనొచ్చు, ప్రతి ఏదైనా పెద్ద పెద్ద సంస్థల్లో వాచ్మెన్లు అనొచ్చు. వీళ్ళంతా కూడా అంటే ఒక ఆయుధం చేపట్టి లేదంటే ఒక కర్ర చేపట్టి డ్యూటీ చేస్తుంటారు. వీళ్ళంతా కూడా కుజుని యొక్క ఇన్ఫ్లుయెన్స్ వల్ల జీవితంలో ఆ వృత్తిలో ఇష్టపడడం జరుగుతుంటుంది. సో ఇక్కడ పోలీస్ డిపార్ట్మెంట్లో హోంగార్డ్ నుంచి ఐజీ వరకు కూడా కుజుడే కారణం అవుతుంటాడు. కానీ అతని జాతకంలో ఉన్న ధనయోగాలు, అలాగే కుజుడి ఉన్న స్థితి, రవి యొక్క బలం, శని యొక్క స్థితి, వీటిని బట్టి అతను ఐజీయా, సూపరింటెండెంటా, సిఐయా, కానిస్టేబులా అన్నది ఆధారపడి ఉంటుంది. కొంతమంది పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్న కూడా సివిల్ డ్రెస్లో ఉంటారు. సో ఇది రకరకాలుగా ఉంటుంది ఆ జాతకంలో కుజుడి బలాన్ని బట్టి. దాని తర్వాత రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవాళ్ళు కుజుడు జాతకంలో ఎంత బలంగా ఉంటే అంటే 9వ సంఖ్యలో జన్మించిన వారికి కుజుడు ఎంత బలంగా ఉంటే వీళ్ళు రియల్ ఎస్టేట్ రంగంలో అంత గొప్పగా రాణించగలుగుతూ ఉంటారు. వాళ్ళకి భూములు కలిసి వస్తాయి. ఎక్కడ పనికిరాని భూమి కొన్నా అది అనేక రెట్లు పెరుగుతూ ఉంటుంది. తొందరగానే వీళ్ళ యొక్క భూమి రేటు పెరుగుతూ ఉంటుంది. సో ఆ విధంగా వీళ్ళు ఇంకో కొంతమంది ఎక్కువగా ఆంధ్ర ప్రాంతం వాళ్ళు ఈ మోటార్ ఫీల్డ్లో ఉంటారు. డ్రైవర్లు గాను, బస్సు ఓనర్లు గాను, లారీ ఓనర్లు గాను, ట్రాన్స్పోర్ట్ సంబంధించిన దాంట్లోనే ఉంటారు. అంటే ఇంచుమించు ఈ కోస్తా జిల్లాలో, హైదరాబాద్లో కూడా కొంతమంది
ఈ మోటార్ ఫీల్డ్కి డ్రైవింగ్కి సంబంధించింది కూడా మరి కుజుడు బలం లేకపోతే మనం ధైర్యంగా ఇది ముందుకెళ్ళారుగా. అందువల్లనే కుజుడు బలం ఉన్నవాళ్ళు ఈ 9వ సంఖ్యలో జన్మించిన వారు ఈ మోటార్ ఫీల్డ్లో ఎక్కువగా స్థిరపడడం జరుగుతుంటుంది. దాని తర్వాత ఏంటంటే వైద్య వృత్తి, ఏ వైద్యమైనా ఆపరేషన్లు చేయాలన్నా, ఎటువంటి సర్జరీ చేయాలన్నా, బ్రెయిన్ సర్జరీ చేయాలన్నా అది స్త్రీలకు కానీ మగవాళ్ళకి కానీ కుజుడు జాతకంలో బలంగా ఉంటేనే వాళ్ళు వైద్య వృత్తి చేయగలరు. అందువలన ఏంటంటే ఈ 9వ సంఖ్యలో జన్మించిన వారు 18-27 వారికి కుజుడు వారి జాతకంలో ఉన్న స్థితిని బట్టి వాళ్ళ యొక్క ప్రభావం వాళ్ళ యొక్క వృత్తి ఆధారపడి ఉంటుంది. సో ఏదైనా ఈ తారీఖులో జన్మించిన వారికి ఏమవుతుందంటే సరైనటువంటి క్రమశిక్షణ లేకపోతే వీళ్ళ ఎంత గొప్ప వంశంలో పుట్టినా, ఎంత గొప్ప కుటుంబంలో పుట్టినా ఫ్రెండ్స్ ప్రభావంలో, పరిసరాల ప్రభావం వల్ల ఏదో ఒక బలహీనతకో వ్యసనానికో లోనవడం, ఏదో విధంగా మరి పేరెంట్స్ని ఇబ్బంది పెట్టడం, చదువుకి అగనాగం పెట్టడం, ఇటువంటి కార్యక్రమాల్లో ఎక్కువ పాల్గొనే అవకాశం ఉంది. కాబట్టి మరి చిన్నప్పటి నుంచే కూడా మీకు ఈ సంఖ్యలో జన్మించిన వారి యొక్క పరిస్థితులు అర్థమవుతుంటాయి. వాళ్ళని గమనించి సరైనటువంటి క్రమశిక్షణలో పెట్టకపోతే మాత్రం వాళ్ళు చాలా వరకు మరి ఈ విధంగా ఇతరులకు ఇబ్బంది పెట్టేవాళ్ళుగా, ఈ విద్రోహులుగా మారే అవకాశం ఉంది. చాలా సందర్భాల్లో ఈ పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి వాళ్ళ జాతకాలు, అలాగే ఈ దొంగలు, గోండాలు, క్రిమినల్స్ ఉంటారు కదా, వాళ్ళ జాతకాలు కూడా ఇంచుమించుగా ఒకే గ్రహస్థితి ఉంటుంది. అయితే కొద్దిపాటి తేడాలో ఒకడు ఈ విధంగా జరిగితే ఒకడు ఆ విధంగా తయారవుతుంటారు. కాబట్టి ఎస్పెషల్లీ ఈ 9వ సంఖ్యలో జన్మించిన వారి మీద మాత్రం వాళ్ళ బాల్యం మనం కంపల్సరీగా అబ్జర్వ్ చేయాలి. సరైన క్రమశిక్షణలో పెట్టకపోతే చాలా వరకు ఇబ్బంది పడతారు. తర్వాత వాళ్ళు ఆ రంగంలో సెటిల్ అవుతుంటారు, రాజకీయ రంగంలో కానీ ప్రభుత్వం కానీ. బట్ కానీ ఈ బాల్యం అంతా ఇబ్బంది పడే అవకాశం ఉంది, కొంత బ్యాడ్ నేమ్ రావడం కానీ. అందువలన ఈ రాశివారు ఇక్కడ పెద్దవాళ్ళు గమనించి వీళ్ళకి 3 ముఖాల రుద్రాక్ష ధరించడం వల్ల, అలాగే వీలైతే బాల్యంలోనే ఆంజనేయ స్వామి యొక్క ఒక విగ్రహాన్ని, అంటే చిన్న బిళ్ళ తయారు చేసి మరి ఏదన్నా హనుమాన్ టెంపుల్లో పూజించి ఎరుపు రంగు తాడుతో మెడలో ధరించడం వల్ల, పగడం అనే ఉంగరాన్ని ధరించడం వల్ల 100% వీళ్ళ క్రమశిక్షణతో ముందుకొచ్చే అవకాశం ఉంటుంది. ఇటు వ్యాపారంలో నష్టం వస్తున్నా, జీవితంలో రాణించలేకపోయినా వాళ్ళు పగడం ఉంగరం ధరించడం, అలాగే వాళ్ళ యొక్క వ్యాపార సంస్థల్లో పగడంతో తయారు చేసినటువంటి వినాయకుడి యొక్క విగ్రహాన్ని ప్రతినిత్యం పూజించడం వల్ల, అలాగే వినాయకుడిని సింధూరంతో పూజించడం వల్ల ఈ రుణ బాధలు ఉన్నవాళ్ళు, వివాహ సమస్యలు ఉన్నవాళ్ళు, కోర్టు సమస్యలు ఉన్నవాళ్ళు దాని నుంచి బయటపడే అవకాశం ఉంది. సో ఏదైనా ఈ 9వ సంఖ్యలో జన్మించిన వారు హనుమంతుడిని ఎక్కువగా పూజించుకోవడం, మంగళవారం నియమంగా ఉండడం, హనుమాన్ చాలీసా పారాయణ వల్ల కంపల్సరీగా వీళ్ళ జీవితంలో ఆ వాయుపుత్రుని అనుగ్రహంతో 100% ఒక నాయకులుగా, లీడర్లుగా తయారై మరి అటు దేశాన్ని, అటు ప్రజల్ని ఉద్ధరించే అవకాశం ఉంటుంది. స్వస్తి.